నేను ఏ వీడియో చేసినా దాని కింద ప్రతిసారి లేజినెస్ మీద వీడియో చేయి అంటారంటారా బాబు. అసలు లేజినెస్ అనే కాన్సెప్టే లేదు. మనిషి సిక్ అవుతాడు లేదా అన్ఇన్స్పైర్డ్ ఉంటాడు. దీనివల్ల వర్క్ అనేది పోస్ట్పోన్ చేస్తాడు, అంతేగాని లేజినెస్ అనే కాన్సెప్టే లేదు. అవి మనం పెట్టుకున్న పేర్లు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దగ్గర ₹1,00,000 దొరుకుతున్నాయి అనుకో, అలానే కూర్చుంటావా? అలానే నీరసంగా లేజీగా కూర్చుంటావా? కాదు కదా, పరిగెడతావు, వెళ్ళి ఆ ₹1,00,000 ఎలా అయినా సంపాదించుకుంటావు. సో ఇక్కడ పాయింట్ ఏందిరా అంటే ఇన్స్పైర్డ్ ఆర్ అన్ఇన్స్పైర్డ్. అంటే ఆ ₹1,00,000 నిన్ను ఇన్స్పైర్ చేసింది కాబట్టి లేచి వెళ్ళి పరిగెట్టావు. సో అర్థమవుతుందా? మ్యాటర్ అంతా ఇన్స్పైర్డ్ అన్ఇన్స్పైర్డ్ మధ్యనే ఉంది. సో మీరు అడుగుతున్నారు కాబట్టి కొన్ని టెక్నిక్స్ చెప్తా ఈ లేజినెస్ తగ్గించుకోవడానికి. ఇవి జాపనీస్ టెక్నిక్స్. పర్టికులర్గా జాపనీస్ టెక్నిక్సే ఎందుకన్నా అంటే వాళ్ళ దగ్గర ఉన్న డెడికేషన్, వాళ్ళ దగ్గర ఉన్న డిటర్మినేషన్, వాళ్ళ దగ్గర ఉన్న వర్క్ ఎథిక్స్, వాళ్ళ దగ్గర ఉన్న ఫోకస్ మీరు ఈ వరల్డ్లో ఇంకెవరి దగ్గర కూడా చూడలేరు. ఎందుకురా అంటే జపాన్లో 2 సార్లు న్యూక్లియర్ బాంబ్ అనేది ప్రయోగించారు. దేశం సర్వనాశనం అయిపోయింది. మన సోషల్ టెక్స్ట్ బుక్స్లో కూడా చదువుకున్నాం. ఎక్కడైతే న్యూక్లియర్ బాంబ్ పడిందో అక్కడ గడ్డి మొలవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది అని. అయినా సరే వాళ్ళందరూ ఎంతో కష్టపడి మళ్ళీ వరల్డ్తో పోటీ పడడానికి ముందుకు వస్తున్నారు. టెక్నాలజీ పరంగా కానీ, వర్క్ పరంగా కానీ, దేని పరంగా అయినా. ఈ వరల్డ్లో ఎక్కువ ఎర్త్క్వేక్స్ అండ్ సునామీస్ ఎక్కడ వస్తాయో తెలుసా? జపాన్లో. ఒక 3 to 4 టైమ్స్ అయితే హెవీ సునామీ వచ్చేసి మొత్తం మట్టి కొట్టుకుపోయింది. అయినా సరే వాళ్ళు ఎంతో ఫాస్ట్గా, ఎంతో క్విక్గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు. సో అలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి అంటే గవర్నమెంట్ పాలసీస్ వల్లనో, వీటి వల్లనో, లేకపోతే అక్కడ ఉన్న గవర్నెన్స్ వల్లనో కాదు, అక్కడ ఉన్న యూత్ వల్ల, వాళ్ళ దగ్గర ఉన్న డిసిప్లిన్, వాళ్ళ దగ్గర ఉన్న డిటర్మినేషన్, వాళ్ళ దగ్గర ఉన్న డెడికేషన్ వల్ల వాళ్ళు అంత ఫాస్ట్గా, అంత క్విక్గా బౌన్స్ బ్యాక్ అవ్వగలుగుతున్నారు. ఎలాంటి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా, ఎలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ అయినా సరే. ఒకడు కరెక్ట్గా ఉంటే వాడి ఇల్లు నిలబడుతుంది, ప్రతి ఒక్కడు కరెక్ట్గా ఉంటే దేశం నిలబడుతుంది. మరి ఇంకెందుకు లేటు, ఆ టెక్నిక్స్ ఏంటో తెలుసుకుందాం. అన్నట్టు ఏదో మిస్ అవుతున్నారు కదా. కామ్రేడ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిగరింగ్ అవుట్ బై జే. ఫస్ట్ జాపనీస్ టెక్నిక్ వచ్చేసి సైరి సైటాన్ సైసో. సో సైరి అంటే సార్ట్ చేసుకోవడం, మన ఎన్విరాన్మెంట్ని క్లీన్గా, నీట్గా ఉంచుకోవడం. సైటాన్ అంటే ఆర్డర్లో పెట్టుకోవడం, అంటే కరెక్ట్ ఆర్డర్. మీరు ఫస్ట్ ఏ వర్క్ చేయబోతున్నారు, నెక్స్ట్ ఏ వర్క్ చేయబోతున్నారు, దాని తర్వాత ఏ వర్క్ చేయబోతున్నారు, ఇలా నీట్గా ఆర్డర్లో పెట్టుకోవడం. ఆర్డర్లో పెట్టుకోవడం వల్ల వీటి యాక్సెస్ అనేది ఈజీగా ఉంటుంది. మనం ఎక్కడో నెక్స్ట్ వర్క్ కోసం ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. సో సైటాన్ అంటే ఆర్డర్లో పెట్టుకోవడం. సైసో అంటే షైన్, అంటే ఒక్కసారి వీటన్నిటిని రెడీ చేసి కూర్చొని వర్క్ చేసాం, మళ్ళీ నెక్స్ట్ డేకి పెంట అయిపోతుంది. అలా కాకుండా ఇలానే నీట్గా, క్లీన్గా మెయింటైన్ చేయడాన్ని సైసాన్ అంటారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్లో కట్ కాకుండా చూసుకోవడం. వర్క్ ఫ్లో అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక లైన్ రాశాను, స్క్రిప్ట్ రాద్దామని కూర్చున్నాను, ఎమ్మటి ఆకలిస్తుందని పోయి, మళ్ళీ వాటర్ తెచ్చుకోవడానికి పోయి, మళ్ళీ ఫోన్ చేసాడని పోయి. సో ఆ ఫ్లో అనేది అస్సలు కట్ కానివ్వకండి. ఒక్కసారి మీరు వర్క్కి కూర్చున్నారు అంటే 1 అవర్లో ఆ వర్క్ ఫినిష్ చేయాలి, లేకపోతే ½ అన్ అవర్లో ఇంత ఫినిష్ చేయాలి, లేకపోతే 50 మినిట్స్లో ఇంత ఫినిష్ చేయాలి అని ఫిక్స్ అయ్యి అది కంప్లీట్ అయిన తర్వాతే మీరు లేదండి. నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి కైజెన్. చాలాసార్లు వర్క్ చేద్దాము అంటే ఎనర్జీ లెవెల్స్ అనేవి అంత ఉండవు అనమాట. నేను ఎంతో మందిని అబ్జర్వ్ చేశాను, జిమ్కి వెళ్ళి ఫోన్లు పట్టుకొని రిటర్న్ అయిపోయిన వాళ్ళని. ఎంతో పెండింగ్ వర్క్ ఉంటుంది, కానీ చేద్దాము అంటే లైక్ రేపు చేయొచ్చులే, ఎల్లుండి చేయొచ్చులే అని చెప్పేసి, అబ్బా ఎనర్జీ లేదు, అది ఇది అని చెప్పేసి అలానే పడుకునే వాళ్ళని చాలామంది చూశాను. మ్యాటర్ ఏంద్రా అంటే అంటిల్ అండ్ అన్లెస్ మీరు సిక్ అయితే తప్ప, ఏదైనా మీకు హెల్త్ ప్రాబ్లం వస్తే తప్ప మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి డౌన్ అవ్వవు. సో ఈ ఫీలింగ్స్ అంతా కూడా మైండ్ ఆడిస్తున్న ఒక లత్కోరాట. సో మీరు ఎందుకు అలా ఎనర్జీలెస్గా ఫీల్ అవుతారు అంటే ఈ వర్క్స్ అనేవి మీకు హెవీగా అనిపిస్తున్నాయి కాబట్టి
మీరు అలా అబ్బా ఎనర్జీ లేదురా అన్నట్టు ఫీల్ అవుతారు, వర్క్ని స్కిప్ చేస్తారు. సో ఇప్పుడు టెక్నిక్ ఏంద్రా అంటే కాయిజెన్. కాయ్ అంటే చేంజ్, జెన్ అంటే విజ్డమ్. సో ఆల్ ఆఫ్ సడన్గా మనలో చేంజ్ అనేది రాదు, మెల్లగా స్లో అండ్ స్టడీగా మనలో చేంజ్ అనేది వస్తుంది. సో స్లోగా ఆ హ్యాబిట్ని చేంజ్ చేయాలి. ఎలా చేయాలరా అంటే ఏదైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఎనర్జీ లెవెల్స్ డౌన్ అనిపించాయి, లేకపోతే చేయాలి అన్న మూడ్ లేదు, అప్పుడు ఈ కాయిజన్ అంటే జస్ట్ 1 minute అంటే ఇంకొక 1 minute ఈ వర్క్ని చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిమ్ చేస్తున్నప్పుడు ఎనర్జీ లెస్గా ఉండి క్విట్ చేసేద్దాము అనిపించినప్పుడు జస్ట్ డూ 10 push-ups, 10 more push-ups ఫర్ 1 minute. సో ఆ 1 minute మీరు చేయడం వల్ల మీ మైండ్ సెట్ అనేది మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బుక్ చదువుతున్నారు, చదవబుద్ధి కావట్లేదు, ఎనర్జీ అంతా అయిపోయింది, జస్ట్ ఇంకొక పేజీ చదవండి. జస్ట్ 1 minuteకి ఇంకొక పేజీ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకేదైనా వర్క్ చేస్తున్నారు, ఒకవేళ మీకు చెయ్యడం ఇష్టం లేకపోయినా, ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయినా సరే, జస్ట్ దాన్ని 1 minuteకి కంటిన్యూ చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ఆ వర్క్ని క్విట్ చేయకుండా కంటిన్యూ చేస్తారు. సో థర్డ్ టెక్నిక్ వచ్చేసి రూల్ ఆఫ్ 3. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందనుకోండి, మన మైండ్ దాన్ని పోస్ట్ పోన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే లైక్ అరే ఒక 5 minutes ఫోన్ యూజ్ చేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేద్దాము, లేకపోతే తిన్నాక స్టార్ట్ చేద్దాము, లేకపోతే ఒక 5 minutes యూట్యూబ్ వీడియో చూసినాక స్టార్ట్ చేద్దాము, లేకపోతే ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత స్టార్ట్ చేద్దాము, ఇలా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటుంది అనమాట ఆ వర్క్ని. సో ఎందుకు అలా చేస్తాము అంటే మన మైండ్ హార్డ్ థింగ్స్ నుంచి ఈజీ థింగ్స్కి షిఫ్ట్ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. ఇది బిగ్గెస్ట్ మైండ్ ట్రాప్. అంటే మెయిన్ వర్క్ని పక్కన పెట్టి ఫాల్తూ థింగ్స్ అన్నీ చేసి ఎండ్ ఆఫ్ ద డే ఏమనుకుంటాము అంటే అమ్మో ఈరోజు ఫుల్ బిజీ ఉన్నాం రా బాబు, అసలు వర్కే కంప్లీట్ చేయలేకపోయాము, అరే ఫుల్ బిజీ అయిపోతున్నారా ఈ మధ్య, వేరే వర్క్స్ మీద చూసుకోవడానికి ఇంట్రెస్టే రావట్లేదు, లేకపోతే టైమే దొరకట్లేదు అని చెప్పి మనల్ని మనం మన తప్పేం లేదు అన్నట్టు ప్రొజెక్ట్ చేసుకుంటాం. సో ఇది మైండ్ ట్రాప్. దీనివల్ల మన వర్క్ పోస్ట్పోన్ అవుతుంది అని చాలా బలంగా ఆలోచిస్తే కానీ చాలా మందికి తెలియదు. సో దీని నుంచి ఎలా బయటపడాలరా అంటే మార్నింగ్ లేవగానే 3 important things మనం ఈరోజు ఏదైతే చేయాలి అనుకుంటున్నామో 3 important things రాసుకొని ప్రయారిటైజ్ చేసుకొని స్టిక్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ 3 things కంప్లీట్ ఖచ్చితంగా అవ్వాలి. నువ్వు ఛాయ్ తాగడానికి వెళ్ళు, అన్నం తినడానికి వెళ్ళు, లేకపోతే ఫ్రెండ్తో మాట్లాడడానికి వెళ్ళు, లేకపోతే 10 నిమిషాలు యూట్యూబ్ వీడియో చూసుకో, మూవీయే చూసుకో, లేకపోతే కెఫేకి వెళ్ళు, ఏమన్నా చేయి, కానీ నువ్వు ఆ నోట్ ప్యాడ్ మీద రాసుకున్న 3 things మాత్రం ఖచ్చితంగా ఈరోజు కంప్లీట్ అవ్వాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఆ 3 thingsని ఫస్ట్ ప్రయారిటీ లిస్ట్లో పెడుతున్నాము. దాని తర్వాత ఈ కాఫీ తాగడము, డేట్కి వెళ్ళడము, ఇంకోటి చేయడం. సో ఇవన్నీ కూడా 4th, 5th, 6th అంటే ఈ ప్రియారిటీ తర్వాత వీటిని ప్రయారిటైజ్ చేస్తున్నాం. సో దట్ ఏమవుతుంది అంటే మన మైండ్ ఫోకస్ అంతా కూడా ఫస్ట్ 3 things మీద ఉంటుంది. సో ఇంకా ఎక్కువ వర్క్స్ ఉన్నప్పుడు ఆ 3 కాస్త 4-5 వర్క్స్గా పెట్టుకొని స్టిక్ చేసుకొని ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోవాలి. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇవన్నీ చేద్దాము అని. సో ఇది రూల్ ఆఫ్ 3 టెక్నిక్. నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి కాయికాకు అంటే రాడికల్ చేంజ్. వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన టయోటో ఈ టెక్నిక్ ని బాగా యూజ్ చేస్తుంది. కాయికాకుకి కాయిజెన్కి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. కాయిజెన్ లో ఏం తెలుసుకున్నాము అంటే స్లో అండ్ స్టడీ అంటే 1 minute టెక్నిక్, స్లో అండ్ స్టడీగా మనం హ్యాబిట్ అనేది మారుస్తాం. ఈ కాయికాకు అనేది కంప్లీట్లీ కాయిజెన్ కి ఆపోజిట్ అనమాట. కాయిజెన్ లో ఏం తెలుసుకున్నాము అంటే స్లో అండ్ స్టడీ అంటే మెల్లమెల్లగా కొంచెం చేంజ్ తోటి 1 minute టెక్నిక్ తోటి మనం హ్యాబిట్స్ అనేవి మారుస్తాం, ప్రొడక్టివ్ అవుతాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే రేపు మార్నింగ్ 6కి లెగాలి అంటే రేపు మార్నింగ్ 6కి లెగడం కాదు, లైక్ 6:30కి లెగడం, ఆ నెక్స్ట్ డే 6:10కి లెగడం, ఆ నెక్స్ట్ డే 6కి లెగడం, అట్లా కాయిజెన్ వర్క్ అవుతుంది. కాయికాకు అనేది కాయిజెన్కి కంప్లీట్లీ ఆపోజిట్. సో కాయికాకు అనేది ఏవైతే ఫాస్ట్గా చేయాలో వాటికి కాయికాకు అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 6 daysలో ప్రాజెక్ట్ డెలివరీ చేయాలి. సో ప్రొడక్టివ్గా వర్క్ చేయాలి, ఫాస్ట్గా వర్క్ చేయాలి, ఇన్ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎగ్జామ్ ఉంది. సో ఎగ్జామ్ ఉంది కాబట్టి మనం 4 to 5 chapters ఈరోజు నైట్లోనే కంప్లీట్ చేయాలి. సో ఇలాగ ఫాస్ట్గా వర్క్ చేయాలి, ఫాస్ట్గా టాస్క్ని కంప్లీట్ చేయాలి అనుకున్నప్పుడు ఫోకస్ అనేది పీక్ లెవెల్లో ఉండాలి. డిస్ట్రాక్షన్స్ నుంచి తప్పించుకోవాలి. సో ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి తప్పించుకోవడానికి యూజ్ చేసేదే కాయికాకు. అంటే మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీరియస్గా వర్క్ చేస్తున్నారు, మీకు ఒక మెసేజ్ వచ్చింది చూసారు, అది డిస్ట్రాక్షన్. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే మీరు ఎందుకు ఫోన్ వాడుతున్నారు, మెసేజ్ వచ్చింది. మళ్ళీ క్వశ్చన్ చేసుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే మెసేజ్ ఎందుకు వచ్చింది, ఎవరు చేశారు, సో పలానా పర్సన్ చేశారు. మళ్ళీ క్వశ్చన్ చేసుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే ఆ మెసేజ్ ఇంపార్టెంట్ కాదు. సో ఆ మెసేజ్ ఇప్పుడు మనం ఇంకో 6 hours మన ప్రాజెక్ట్ అయ్యేంత వరకు మనం రిప్లై ఇవ్వకపోతే
ఏమన్నా అయిద్దా, కాన్సిక్వెన్సెస్ ఏంటి, సో ఏం కాన్సిక్వెన్సెస్ లేవు, చలో డన్, బ్లాక్ చేసి పక్కన పెట్టేసి మన వర్క్ మనం చేసుకోవడం. అర్థమవుతుందా? సో ఇలా రూట్ కాజ్ నుంచి ఆ డిస్ట్రాక్షన్ని తీసేయడమే కాయకాకు అంటారు. సో అర్థమవుతుంది కదా, దాన్ని రూట్ కాజ్ నుంచి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఆ డిస్ట్రాక్షన్ని కంప్లీట్గా తీసేసి రియలైజ్ అవ్వడమే కాయకాకు. సో నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి హరా హాచిబు. ఇంద్రుడు బూతులు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? కాదు, క్లియర్గా వినండి. జపాన్లో ఓకినావా అనే ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్లో మనుషులు 100 సంవత్సరాల కన్నా ఎక్కువ బతుకుతారు. ఎందుకు అంత బతుకుతారు అంటే ఈటింగ్ మైండ్ఫుల్లీ అంటే వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా, క్లీన్గా, నీట్గా ఉంటాయి కాబట్టి అన్ని సంవత్సరాలు బతకడానికి ఛాన్స్ ఉంది. అండ్ వాళ్ళు చాలా ప్రొడక్టివ్గా ఉంటారు. మనలాగా 60 ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ తీసుకోరు, సచ్చేంత వరకు పని చేస్తారు. సో వాళ్ళకి వర్కౌట్ అయిన థింగ్ ఏంట్రా అంటే ఫస్ట్ గుడ్ డైట్, గుడ్ ఫుడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంట్రా అంటే ఎప్పుడు కూడా పీకల్ దాకా మెక్కొద్దు. అంటే మన కడుపులో ఎప్పుడు కూడా 100% నింపొద్దు, ఓన్లీ 60 to 80% మాత్రమే నింపాలి. పూరి జగన్నాథ్ గారు కూడా ఈ వర్డ్ అంటారు అనమాట, ఈ సెంటెన్స్ చెప్తారు. ఎప్పుడు కూడా నేను కడుపు నిండా తిన్నాను, ఇంకొంచెం తినాలి అనుకున్నప్పుడు లేచి వెళ్ళిపోతాను. అప్పుడు ఆ ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ మెల్లగా చాలా బుక్స్ చదివిన తర్వాత ఈ టెక్నిక్ గురించి తెలిసిన తర్వాత అప్పుడు అర్థమైంది. పీకల్లాగా మెక్కేసాం అనుకోండి, దాని నెక్స్ట్ మినిట్ బాడీ ఏం చేస్తుంది అంటే దాన్ని డైజెస్ట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100% స్టమక్లో మనం 60% నింపామనుకోండి, చాలా తొందరగా డైజెస్ట్ అయిపోద్ది, ఎనర్జీ తొందరగా వస్తుంది, వర్క్ తొందరగా చేయగలుగుతాం. 100కి 100% పొట్టంతా నింపేసామనుకోండి, పని చేయబుద్ధి కాదు, అక్కడ లేజినెస్ స్టార్ట్ అవుతుంది. మన ఇండియన్స్ ఆన్ అన్ యావరేజ్ 2400 క్యాలరీస్ ఫుడ్ ఇంటేక్ తీసుకుంటారు, కానీ జాపనీస్ ఆన్ అన్ యావరేజ్ 1900 క్యాలరీస్ మాత్రమే తీసుకుంటారు. సో పాయింట్ ఏంటంటే అంటే గుడ్ ఫుడ్ తీసుకోండి, తక్కువ ఫుడ్ తీసుకోండి, ఎక్కువ వర్క్ చేయడానికి స్కోప్ ఉండదు. సో ఐ హోప్ ఈ 5 టెక్నిక్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. లవ్ యూ ఆల్ కామ్రేడ్స్.